Hi students, welcome to Bhaskar Biology. ఆల్రెడీ ఇంటర్మీడియట్ సెకండరీ బాటనీ పాయింట్ ఆఫ్ లో ఇంపార్టెంట్ కోర్సెస్ లిస్ట్ అనేది చాప్టర్ వైజ్ గా మనం వీడియో స్టార్ట్ చేయడం జరిగింది. ఆల్రెడీ ట్రాన్స్పోర్టింగ్ ప్లాన్స్ సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ కోర్సెస్ అయితే మాత్రం మోస్ట్ ఇంపార్టెంట్ కోర్సెస్ అనేది లైన్ గా అంటే ఏ విధంగా చదవాలి, ఎలా చదవాలి, ఏ క్వశ్చన్ కి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి అన్ని కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ వీడియోలో మనం ఏంటంటే సెకండ్, అదే మనకి థర్డ్ చాప్టర్. సో సెకండ్ చాప్టర్, థర్డ్ చాప్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి, అవి ఏ విధంగా ప్రిపేర్ అవ్వడంతో చూద్దాం. అలాగే జువాలజీ కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఇయర్ బాటనీ, ఫస్ట్ ఇయర్ జువాలజీ కూడా మనం మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్ క్వశ్చన్స్ అనేవి స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో అలాగే చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. సో మీరు ఎంత ఎక్కువ మంది లైక్ చేస్తే అంతమందికి ఇది ఫార్వర్డ్ అవడం కూడా జరుగుతుంది యూట్యూబ్లో. సో కాబట్టి చూసిన ప్రతి ఒక్కరు మాక్సిమం లైక్ చేయండి. సెకండ్ ఇయర్ బాటనీ పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చేసరికి మోస్ట్ ఇంపార్టెంట్ సెకండ్ చాప్టర్లో వస్తున్నటువంటి మినరల్ న్యూట్రిషన్, ఖనిజ పోషణ అంటాము. సో మినరల్ న్యూట్రిషన్ పాయింట్ ఆఫ్ లో ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటంటే 4 క్వశ్చన్స్ ఉన్నాయి ఇందులో. సో 4 క్వశ్చన్స్ లో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఫస్ట్ కొంచెం చూడండి, ఇక్కడ ఎక్స్ప్లెయిన్ ద స్టెప్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ రూట్ నోడ్యూల్స్. అంటే రూట్ నోడ్యూల్స్ ఏ విధంగా ఫామ్ అవుతాయి, అందులో ఫామ్ అవడానికి కావాల్సిన స్టెప్స్ ఏంటంటే ఇక్కడ జరుగుతుంది. అంటే వేరు బొడుపులు ఏర్పడే విధానాన్ని వివిధ దశలు వివరించండి. సో వేరు బొడుపులు అనేది ఏ విధంగా ఏర్పడితే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. మ్యాక్సిమం ఈ చాప్టర్ నుంచి ఈ క్వశ్చన్ ఎక్కువగా రిపీట్ అవుతుంటుంది. అలాగే సెకండ్ వచ్చేసరికి రైట్ ఇన్ బ్రీఫ్ హౌ ప్లాంట్స్ సింథసైజ్ అమైనో యాసిడ్స్. అమైనో యాసిడ్స్ ని ప్లాంట్స్ లో ఏ విధంగా ప్రొడ్యూస్ అవుతాయి కూడా ఇదో క్వశ్చన్. ఇది కూడా చాలా సార్లు రిపీటెడ్ క్వశ్చన్. అంటే మొక్కల్లో ఏ విధంగా అమైనో ఆమ్లాల సంశ్లేషణ జరుగుతుందో క్లుప్తంగా రాయండి. సో ఈ రెండు మాత్రం ఖచ్చితంగా ఈ చాప్టర్ నుంచి చదివే మాత్రం ఈ రెండు ఖచ్చితంగా చదవాలి. ఈ రెండు వచ్చిన తర్వాత రిమైనింగ్ ఏమైనా చదవాలనుకుంటే రిమైనింగ్ 2 క్వశ్చన్స్ కూడా మీరు ప్రయారిటీ ఇవ్వచ్చు. సో ఫస్ట్ మాత్రం ఈ రెండు ఖచ్చితంగా ఈ చాప్టర్ నుంచి వచ్చున్నారు ప్రతి ఒక్కరికి. సో అదేవిధంగా థర్డ్ క్వశ్చన్ వచ్చేసరికి ఎక్స్ప్లెయిన్ ద నైట్రోజన్ సైకిల్. సో నైట్రోజన్ నత్రజని వాల్యూమ్ గురించి సాధారణంగా వివరించండి. ఇది మనకి ఎస్ఏ పాయింట్ ఆఫ్ ఉంటుంది, కొన్నిసార్లు 4 మార్క్స్ పాయింట్ కూడా అడిగే ఛాన్స్ ఉంది. కాబట్టి సో ఎస్ఏ అంత రాయాల్సిన అవసరం లేదు, కానీ మినిమం పాయింట్స్ అనేది మీరు రాయగలగాలి. చూసుకుని సైడ్ హెడింగ్స్ 5 సైడ్ హెడింగ్స్ ఉంటాయి. 5 సైడ్ హెడింగ్ ప్లస్ మినిమం పాయింట్స్ కూడా మీరు మాక్సిమం మెన్షన్ చేయండి. అదే మనకి ఫోర్త్ ఎక్స్ప్లెయిన్ ఇన్ బ్రీఫ్ హౌ ప్లాంట్స్ అబ్జార్బ్ ఎసెన్షియల్ ఎలిమెంట్స్. అంటే మొక్కల ఆవశ్యక మూలకాలు ఏ విధంగా శోషిస్తాయి క్లుప్తంగా రాయండి. సో అబ్జార్బ్షన్ గురించి, ఎసెన్షియల్ ఎలిమెంట్స్ వాళ్ళకి అబ్జార్బ్షన్ గురించి రాయాల్సి ఉంటుంది. ఇది ఒకటి. ఈ 4 కూడా ఈ చాప్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ మోస్ట్ ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్స్. సో నెక్స్ట్ వచ్చేసరికి ఎంజైమ్స్. సో ఎంజైమ్స్ లో ఎంజైమ్స్ చాప్టర్ థర్డ్ చాప్టర్ ఇది. ఈ చాప్టర్ లో ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వస్తే చూడండి, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే రైట్ బ్రీఫ్లీ అబౌట్ ఎంజైమ్ ఇన్హిబిటర్స్ ఉంటుంది. అంటే ఎంజైమ్ నిరోధకాల గురించి క్లుప్తంగా రాయండి. అంటే కాంపిటేటివ్ ఇన్హిబిటర్స్, నాన్ కాంపిటేటివ్ ఇన్హిబిటర్స్, ఫీడ్బ్యాక్ ఇన్హిబిటర్స్, ఇలా మనకి 3 ఇన్హిబిటర్స్ ఉంటాయి. సో అలా మనకి అంటే పోటీ నిరోధకాలు, ఇలా మనకి అంటే తెలిపిన పాయింట్ ఆఫ్ వ్యూ కూడా మనకి 3 చెప్తాం. అంటే ఎంజైమ్ నిరోధకాల గురించి క్లుప్తంగా రాయండి. సో ఇలా మనకి పోటీ పడనివి, అదేవిధంగా మనకంటే ఫీడ్బ్యాక్ నిరోధకాలు అంటాం. ఇలా మనకి 3 టైప్స్ ఉంటాయి. సో 3 టైప్స్ కూడా చదవండి. అలాగే సెకండ్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోఫాక్టర్స్. వివిధ రకాల సహకారకాలు, ఇవి కూడా మనకి 3 టైప్స్ ఉంటాయి. సో కోఫాక్టర్స్, ప్రోస్థెటిక్ గ్రూప్ ఒకటి ఉంటుంది, నెక్స్ట్ కో ఎంజైమ్స్ ఉంటుంది, అదే మనకి మెటల్ అయాన్స్ ఉంటుంది. ఈ 3 కూడా చాలా ఇంపార్టెంట్. తెలుగు మీడియం పాయింట్ ఆఫ్ వ్యూ కూడా మనకి 3 టైప్స్ ఉంటాయి సహకారకాలు. ప్రోస్టిక్ గ్రూప్ తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం సేమ్ ఉంటుంది. అలాగే సహ ఎంజైమ్లు అంటాము కో ఎంజైమ్స్ ని. అది మనకి మెటల్ అయాన్స్, అంటే మనకి లోహ నిరోధకాలు అని చెప్పి లోహ సహకారాలు ఉంటుంది మెటల్ అయాన్స్. సో మెటల్ అంటే లోహ అయాన్లు అంటాం. ఇది ఈ 3 కూడా ఇంపార్టెంట్, ఇవి చూడండి ఖచ్చితంగాను. నెక్స్ట్ ఈ రెండు చాలా ఈ రెండు కూడా ఖచ్చితంగా మీకు రావాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ థర్డ్ ప్రయారిటీ దేనికి ఇస్తారంటే ఎక్స్ప్లెయిన్ ద మెకానిజం ఆఫ్ ఎంజైమ్ యాక్షన్. ఎంజైమ్ చర్య యాంత్రికాన్ని వివరించండి. అంటే ఎంజైమ్ సబ్స్ట్రేట్, సో రెండు బైండ్ ఎంజైమ్ సబ్స్ట్రేట్ కాంప్లెక్స్ ఎలా ఫామ్ అవుతుంది. అంటే ఎంజైమ్ ప్లస్ సబ్స్ట్రేట్ రెండు కూడా కలిసి మనకి ఏం ఫామ్ అవుతుంది, నెక్స్ట్ ఈఎస్ కాంప్లెక్స్ ఫామ్ అవుతుంది. సో ఈఎస్ కాంప్లెక్స్ ఫర్దర్ గా అవుతుంది ఈపీగా కన్వర్ట్ అవుతుంది. అంటే ఎంజైమ్ ప్రొడక్ట్ కాంప్లెక్స్ ఫామ్ అవుతుంది. తర్వాత ఫర్దర్ గా ఏమవుతుంది, ఎంజైమ్ అదే నెక్స్ట్ ఏంటంటే ప్రొడక్ట్ గా ఇవి రెండు సపరేట్ అయిపోతాయి. మళ్ళీ ఎంజైమ్ వేరే సబ్స్ట్రేట్ తోటి యాడ్ అవుతుంటుంది. సో ఇలా ఈ ఏదైతే మెకానిజం ఉందో ఇది మనకు రాయాల్సి ఉంటుంది. సో ఇది మినరల్ న్యూట్రిషన్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఎంజైమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ మోస్ట్ ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్ లిస్ట్. సో నెక్స్ట్ చాప్టర్స్ ఏంటంటే మనం నెక్స్ట్ చూద్దాం. ఈ వీడియో మీకు ఎంతకన్నా సరిపోతుంది, నెక్స్ట్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.